పెళ్లి పంచాంగాలల్లా పిల్లా పిల్లగాని వరుగులు కలిసినాయా, జాతకాలు మంచిగానే ఉన్నాయా, ఏమన్నా జలగండం వాయుగండం అసుంటివి ఉన్నాయా అని చూసి పెళ్లి చేస్తారు కదా. జర ఇప్పటికైనా పంచాంగాలను అప్డేట్ చేసి సంబంధం చూడబోయినప్పుడు భార్య గండం ఉన్నదా భర్త గండం ఉన్నదా కూడా చూసి చెప్పుర్రి. లేకుంటే రానున్న రోజులల్లా భర్త అనే బడుగు బలహీన జీవి భూమి మీద డైనోసార్ల లెక్కనే అంతరించిపోయిన జీవుల జాబితాలా కనిపించేటట్టున్నాడు. మగ పుట్టుక పుట్టినోళ్ళది ఏం ఆలత అయిపోయిందబ్బా. రానున్న రోజులల్లా భర్త అనే బడుగు బలహీన జీవిని మ్యూజియంలల్లా మమ్మీలను చూసినట్టు చూడాల్సి వచ్చేటట్టున్నది కదా. ఏలు బట్టి పోలు తిరిగి ఏడడుగు లేచిన భర్తలను కొంగు కట్టేసుకొని తిరుగుడు కాదు, కొంతమంది భార్యామణులు ఆ కొంగును మెడ కురేసి జీవి తీస్తున్నారు. విడాకులనే ఒక ఆప్షన్ ఉన్నదన్న సంగతే మర్చిపోయి మటాష్ చేసుడే కింకర్తవ్యం అన్నట్టు లేడీ యమ కింకరులు అవుతున్నారు. మరి ఏమైందో ఏమో గాని కర్ణాటక తెలంగాణ బార్డర్ కాడు ఉన్న కృష్ణానది బ్రిడ్జి మీద ఏమండి సెల్ఫీ దిగుదామని బ్రిడ్జి మీద బండి ఆపిచ్చింది. సెల్ఫీ దిగుతుంటే అమాతం ఆయన భర్తను నదిలో దొబ్బేసిందట ఈ భార్యామని. ఈతొచ్చిన భర్త ఆ వరద నీళ్ళల్లో ఈదుకుంటూ పోయి బండను పట్టుకొని గజగజ అనుకుంటా ఉన్నాడట. ఇక అట్లకెళ్ళి పోయేటోళ్ళు తాడు తెచ్చి ఆయనను బ్రిడ్జి మీద గుంజిర్రు. ఇట్లా మీదకు తీసుకొచ్చినాక ఏమంటున్నాడు ఇనురి. ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದ ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ చేపట బిద్దనంత నోడ్ రెస్ట్రిక్షన్. హలో సెల్ఫీ తీసుకుందామని నన్ను నీళ్ళలో నూకేసింది అనుకుంటా ఇక అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పబట్టిండు. ఇక ఫోన్ తీసి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు. ఏమమ్మా గింత ఘోరమా, నిన్ను కట్టుకున్న పాపానికి ఆయనకు పాడగట్టేటట్టు చేస్తావా తల్లి అంటే, అయ్యో రామా నేను అసలు దొబ్బేనే లేదు, ఆయన ఇచ్చి ఆయననే జారిపడ్డాడు అని జాలిపడేంత అమాయకంగా చెప్తున్నది మా తల్లి. ಎಲ್ಲರಿಗೆ చేపట బిద్దనంత నోడ్ రెస్ట్రిక్షన్. హలో చూడురి, సెల్ఫీ పేరుతోటి భర్తను నదిలకు సెల్ఫ్ డైవింగ్ చేయించిన ఈ భార్యామనికి బెస్ట్ డ్రామాటిక్ ట్విస్ట్ కేటగిరీలో గద్దర్ అవార్డే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా ఇప్పియాలి. ఎన్ని 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 దారుణాలు అవుతున్నా మగ పురుషులను పట్టించుకునే చట్టాలే లేకుండా పోయినాయి కదా. అందుకే భార్యా బాధితులకు భరోసాగా పురుష కమిషన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు భార్యా బాధితులంతా. ఇక గిట్లనే భర్తలను భార్యలు లేపేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో అంతరించిపోయిన జీవుల జాబితాల డైనోసార్ల లెక్కనే భర్త అనే పురుష జాతి కూడా ఎక్కేటట్టున్నది కదా.